ఇక వనపర్తి జిల్లా ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సర్వీస్ నుండి తొలగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని అంబార్కి భవన్ లో జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభు వినయ్ 3 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. సీనియారిటీ జాబితాలో అక్రమాలకు పాల్పడడమే కాకుండా చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించుకున్నట్లు తెలిపారు. పుట్టిన తేదీని కూడా 1964 నుండి 1969కి మార్చుకున్నారన్నారు. వీటికి సంబంధించి అన్ని ఆధారాలను ఎక్సైజ్ కమిషనర్ కు అందజేసినట్లు వివరించారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని రాచాల స్పష్టం చేశారు. ఎక్సైజ్ ఈఎస్ గారు గత 3 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా ఇంటి వద్దకి హాజరు రిజిస్టర్ తెప్పించుకొని సంతకాలు చేస్తూ ఫైళ్లు క్లియరెన్స్ చేస్తూ ఈరోజు అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పి వారం రోజుల కిందట వనపర్తి జిల్లా కలెక్టర్కు మేము ఫిర్యాదు చేసినాం. వనపర్తి జిల్లా కలెక్టర్ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా రాసి కమిషనర్కి పంపడం జరిగింది. మరి వారం రోజులైనా అతనిపై ఎందుకు చర్య తీసుకుంటలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈరోజు ఎక్సైజ్ కమిషనర్ గారు శ్రీధర్ గారిని కలవడానికి వచ్చాం. మరి వారు అందుబాటులో వాళ్ళ ఆఫీసులో కూడా కాపీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ గారు అనేక అక్రమాలు ఈరోజు వెలుగులోకి వచ్చినాయి. ఒకటి, సీనియారిటీ జాబితాలో అక్రమాలు చేసిండు. చట్ట విరుద్ధంగా సర్వీసు పొడిగించాలనే కుట్ర కూడా చేసినట్టుంది. ఎందుకంటే 2014లో ఏ సీనియారిటీ లిస్టు రిలీజ్ చేసిండ్రో కమిషనర్ ఆఫీస్ నుంచి, దాంట్లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందంటే 6/6/1900. ఇక కడప జిల్లా జమ్మలమడుగు నియోజక